సినిమాలో మొత్తం బాగా హైలైట్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అనండి. అద్భుతంగా అనిపించేస్తుంది, బాగా కనెక్ట్ అయిపోతాము. ఇట్లా సెకండ్ హాఫ్కి వచ్చితే మాత్రం ఇట్లా కుర్చీ పట్టేసుకుని కూర్చో, ఏం జరుగుతుంది, బాబు దొరుకుతాడా లేడా, దొంగేవాడు, పట్టుకపోయిన వాడు, తీసుకుపోయిన వాడు, అసలు ఎక్కడ అసలు ఎలా అంటే దొంగతనం ఎలా అంటే ఒకటి తీసుకుపోయినాడు, పైన ఉన్నోడు కిందోడు తప్ప ఇంకెవడు దొరుకుతుంది అసలు. మిగతా అంటే స్టార్టింగ్ పునాదులు ఎవడు, ఎండింగ్ ఎవడు, ఈ తెలియకుండా బాగా మేనేజ్ చేశారు. అద్భుతంగా అనిపించేసింది మై బేబీ సినిమా. అందరూ చూడాలనుకుంటున్నా, ముఖ్యంగా తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్ళేవారు, ప్రెగ్నెన్సీతో వెళ్ళేవారు, వీళ్ళు మాత్రం చూడాలి ఖచ్చితంగా. మీ బావను మీరు గుర్తుపెట్టుకోవాలి. వండర్ఫుల్ మూవీ. సురేష్ కొండేటి గారు నిజంగా అద్భుతమైన మూవీ తీసుకున్నారు. జర్నీ ప్రేమిస్తే సినిమా తర్వాత నాకైతే బాగా కనెక్ట్ అయింది. మంచి మూవీ, చూడాలనుకుంటున్నా. సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, అసలు బాగా కనెక్ట్ అవుతారు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే బీజిఎం అంటే ఎమోషన్కి తీసుకెళ్తారు కదా మనని. సాంగ్ మ్యూజిక్ తోటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అద్భుతంగా అనిపించేస్తుంది. విజేషన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మంచి మూవీ పడ్డది మై బేబీ. మీరు చూడండి, మీ బేబీ ఎవరో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే. థ్యాంక్ యూ.